హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము నెంబర్ సిస్టమ్ యొక్క కన్వర్షన్స్ పైథాన్లో ఎలా ఉంటాయి అండ్ అదేవిధంగా మనం వాటిని ఎలా కన్వర్ట్ చేయాలి, సో ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? అండ్ అదేవిధంగా మీరు కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఈ పైథాన్ కోర్స్ని కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ కాంటాక్ట్ నెంబర్స్ని కాంటాక్ట్ అయితే మీ డోర్ డెలివరీకి మీరు మెటీరియల్, ప్రాజెక్ట్స్, అదేవిధంగా మీకు పైథాన్ ఫుల్ ట్యూటోరియల్ అనేది మీ డోర్ డెలివరీ అయితే వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నెంబర్ సిస్టమ్స్ అంటే మనం దాంట్లో వెళ్ళే ముందు అసలు మామూలుగా ఎన్ని టైప్స్ ఉంటాయి, సో వాటి గురించి మనం మాట్లాడుకొని దాని తర్వాత ఎలా కన్వర్ట్ చేస్తారనేది మనం చెప్పుకుందాం. ఓకేనా? సో బేసికల్లీ మనం చూసుకుంటే మనకి 4 టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. ఓకేనా? అది ఒకటేంటంటే బైనరీ, సెకండ్ వన్ ఏంటంటే డెసిమల్ ఫార్మాట్, థర్డ్ వన్ ఏంటంటే ఆక్టల్ ఫార్మాట్, ఫోర్త్ వన్ ఏంటంటే హెక్సాడెసిమల్ ఫార్మాట్ అనమాట. ఓకేనా? సో ఈ 4 టైప్స్కి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసెస్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేస్ డిఫరెంట్ ఉంటే నెంబర్స్ కూడా డిఫరెన్స్ ఉంటాయి. ఓకేనా? సో మనం ఒకటి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ బైనరీ చూసుకుందాం. బైనరీ అంటే ఏంటి? మామూలుగా బైనరీ అంటే పేరులోనే ఉంది. బైనరీ అంటే 2, బై అంటే 2. ఓకేనా? సో బేసికల్లీ మనకి కంప్యూటర్ లాంగ్వేజ్ ఏంటి? బైనరీ లాంగ్వేజ్, అంతే కదా. మీరు ఏది ఇన్పుట్ ఇచ్చినా కూడా కంప్యూటర్కి ఎలా అర్థమవుతుంది, అది దాన్ని ఎలా కన్వర్ట్ చేస్తుందంటే బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. అంటే అది కేవలం జీరోస్, వన్స్కి మాత్రమే కన్వర్ట్ చేయగలుగుతుంది. ఓకేనా? అంతే తప్పితే మనం ఏది ఇన్పుట్ ఇస్తామో అది దానికి అర్థం కాదు. అది బైనరీ లాంగ్వేజ్లో మార్చుకున్న తర్వాత అది అర్థం చేసుకుంటుంది. ఓకేనా? సో దీంట్లో మనకి ఏంటంటే దీని ఒక బేస్ 2 అనమాట. ఓకేనా? బేస్ 2 అంటే దీంట్లో మనకి 2 ఉంటాయి. 2 కాబట్టి దీని నెంబర్స్ ఎంతవరకు ఉంటాయి అంటే రేంజ్ 0, 1 ఈ 2 మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో సెకండ్ వన్ ఏంటంటే డెసిమల్. డెసిమల్ అంటే పేరు ఉందండి, డెక్ అందుగా. సో డెసిమల్ అంటే ఏంటంటే దీని యొక్క బేస్ ఎంత అంటే 10. దీని యొక్క రేంజ్ ఎంతవరకు ఉంటుందంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు ఉంటుందన్నమాట. ఓకేనా? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో అక్కడ వరకు ఉంటుంది డెసిమల్ అంటే. సో డెసిమల్ అంటే ఏంది? మామూలుగా మనం వాడుక భాషలో వాడే నెంబర్స్ అనమాట. 25, 20, 30, 45, 100 ఇవి డెసిమల్ సిస్టమ్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఏంటంటే ఆక్టల్ ఫార్మాట్ అంటే ఆక్ట్లోనే పేరుంది, ఆక్ట్. సో దీని యొక్క బేస్ ఎంత అంటే 8 అనమాట. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 0 నుంచి స్టార్ట్ అయ్యి 7కి ఎండ్ అవుతుంది. ఓకేనా? 0 నుంచి స్టార్ట్ అయ్యి 7కి ఎండ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటంటే హెక్సాడెసిమల్ అంటే దీని యొక్క బేస్ అనేది ఎంత ఉంటుందంటే హెక్స్ ప్లస్ డెక్ అంటే 16 అనమాట. ఓకేనా? 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు వెళ్తుంది. సో 9కి ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోయి దాని తర్వాత ఏంటంటే ఆల్ఫాబెట్స్ వస్తాయి. ఏ నుంచి ఎఫ్ వరకు. అంటే ఏ అంటే 10 అనమాట, బి అంటే 11, అలా 15 వరకు వస్తుంది. అంటే ఎఫ్, ఏ నుంచి ఎఫ్ వరకు. ఓకేనా? సో ఈ విధంగా అనమాట. సో ఇది మీకు 4 నెంబర్ సిస్టమ్స్ గురించి. అండ్ మీకు దీని యొక్క ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు మామూలుగా మన కంప్యూటర్లో మ్యాక్ అడ్రస్ కానీ, ఐపీ అడ్రస్లు కానీ, సో IPv6 అడ్రస్, IPv4 అడ్రస్లు ఇవన్నీ కూడా మనకి దేంట్లో ఉంటాయంటే హెక్సాడెసిమల్ ఫార్మాట్లోనే ఉంటాయి. ఓకేనా? సో ఇది మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా మీకు దీని గురించి డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే మనం వీటి గురించి చెప్పుకుంటా పోతే ఇది పెద్ద ఒక సబ్జెక్ట్ అనమాట. బీటెక్లో ఇది ఒక సబ్జెక్టు. సో కేవలం ఈ నెంబర్ సిస్టమ్స్ మీద ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో కాబట్టి చాలా లెంత్ అయిపోతుంది, మనకు అదంతా అక్కర్లేదు. మనకు జస్ట్ ఏంటంటే ఎలా కన్వర్ట్ చేస్తాము, సో వాటికి వాడే కోడ్స్ ఏంటో తెలుసుకుంటే చాలు. ఎందుకంటే ఫర్దర్ ప్రోగ్రామింగ్లో మనకి అవి యూజ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు మనము ఒక నెంబర్ సిస్టమ్ అంటే బైనరీ నుంచి డెసిమల్లోకి, లేకపోతే డెసిమల్ నుంచి ఆక్టల్కి, లేకపోతే బైనరీ నుంచి హెక్సాడెసిమల్కి ఇలా ఎలా కన్వర్ట్ చేస్తారనేది మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నానంటే ఒక నెంబర్ని, ఏదో ఒక డెసిమల్ నెంబర్ని బైనరీలోకి మార్చాలనుకుంటున్నాను. సో దానికి నేను వాడే కోడ్ ఏంటంటే బిన్. ఓకేనా? సో BIN అంటే ఏంటంటే అది డెసిమల్ నుంచి బైనరీ కన్వర్ట్ చేసే కోడ్ అనమాట. ఓకేనా? పైథాన్లో కోడ్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ బిన్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. సో ఓపెన్ బ్రేసెస్లో నేను ఒక డెసిమల్ ఏదో నెంబర్ తీసుకున్నాను, 20 అనేది తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎంటర్ అంటున్నాను. ఇక్కడ చూడండి, నాకు ఒక వాల్యూ వచ్చింది. అది ఏందో వాల్యూ నాకు అర్థం కావాలి. అదేంటంటే నేను 20 ఇచ్చాను, బైనరీ ఫార్మాట్లో మారితే అన్ని 1లు 0లు వచ్చినాయి అని మీకు అర్థం కాకపోవచ్చు. సో ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ 0B అంటే ఏంటంటే ఇది బైనరీ అని చెప్పేసి పైథాన్కి అర్థమయ్యేదానికి ఇది బైనరీ అని చెప్పి స్పెసిఫై చేస్తుంది 0B. సో అది పక్కన పెట్టేసండి. 0B రిప్రజెంట్ ఏంటంటే ఇది బైనరీ అని చెప్పి చెప్తుంది అనమాట అది. ఓకేనా? అక్కడ దాని పక్కన చూసారు రైట్ సైడ్లో 10100 అనేది అది
మీ యొక్క బైనరీ నెంబర్ 20కి 20 డెసిమల్ నెంబర్ కదా. సో 20 అనే డెసిమల్ నెంబర్ని మనం బైనరీలోకి మారిస్తే సో బైనరీ ఫార్మాట్ ఎలా ఉంటుంది 10100. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, బ్రో మీరు పైథాన్ ఐడియాలో చేశారు, మీకు కింద ఆ వాల్యూ అయితే వచ్చింది, కానీ మాకు ఇది ఎలా వచ్చిందో తెలియాలి అనేది కొంచెం డౌట్ ఉంటుంది కదా. ఎందుకంటే మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకో, మిగిలినవన్నీ అలాగే ఉంటాయి. ఓకేనా, సో నేను మీకు ఇప్పుడు పేపర్ వర్క్ అయితే చేద్దాం. సో పేపర్ వర్క్లో నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. సో గైస్ ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ మనకి అక్కడ ఏమొచ్చింది అక్కడ రాసుకుందాం ఒకసారి. సో మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనం బిన్ 20కి మనం వాల్యూ కనుక్కుంటే మనకి ఎంత వాల్యూ వచ్చింది గైస్ 0B10100 వచ్చింది. ఓకేనా, సో మనకి ఇది నేను మీకు చెప్పాను 0B అంటే అది బైనరీ అని చెప్పేసి రిప్రజెంట్ చేసిందని చెప్పాను. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అంటే మనకి ఎలా వచ్చింది ఈ యొక్క 10100 ఎలా వచ్చిందో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే 20కి మనం డివిజన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో బైనరీ నుంచి డెసిమల్ నుంచి బైనరీ కదా. సో ఏ బిట్తో అయినా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డెసిమల్ నెంబర్ని బైనరీలో కానీ లేకపోతే ఆక్టల్లో కానీ లేకపోతే ఎగ్జాక్ట్ డెసిమల్లో కానీ మార్చాలి అంటే మనం ఆ నెంబర్తో డివైడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం బైనరీ కాబట్టి బైనరీ అంటే ఎంత 2. సో 2తో నేను డివిజన్ చేస్తున్నాను. సో 2 10s are 20. ఓకేనా, సో రిమైండర్ అంతా ఎంత వచ్చింది ఇక్కడ రాసుకుంటున్నాను, రిమైండర్ అంతా 0. ఓకేనా, ఇప్పుడు 2 మళ్ళీ 2తో 2 5s are 10 కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ దాని రిమైండర్ అంతా 0. సో ఇప్పుడు మళ్ళీ నేను 2 టేబుల్తో 2 2s are 4. ఓకేనా, సో రిమైండర్ అంతా 1. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే మళ్ళీ 2 టేబుల్తో డివిజన్ చేస్తే 2 into 1 అంతా 2. ఇప్పుడు దీని యొక్క రిమైండర్ అంతా 0. ఓకేనా, ఇది ఎప్పటి వరకు చేయాలి అంటే 1 వచ్చేంత వరకు చేయాలి. ఓకేనా, సో 1 వచ్చేంత వరకు డివిజన్ చేయాలి. ఇప్పుడు మనకి వాల్యూ ఎలా వస్తుంది అంటే సో మీరు కింద నుంచి తీసుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను కింద నేను తీసుకుంటే మీకు నెంబర్ ఏమొచ్చింది ఫస్ట్ ఇక్కడ 1 కదా, 1 తర్వాత 0 తర్వాత 1 తర్వాత 0 0. సో ఈ నెంబరు అండ్ మీకు అక్కడ పైన వచ్చిన నెంబరు 2 1. ఓకేనా, సో ఈ విధంగా మనకేంటంటే డెసిమల్ నెంబర్ నుంచి బైనరీ నెంబర్లోకి అయితే మారుస్తారు. ఓకేనా, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా మనం ఏంటంటే ఒక నెంబర్ని డెసిమల్ నుంచి బైనరీలోకి అయితే మారుస్తాం. ఓకేనా, సో ఇప్పుడు నేను అదే విధంగా నేను ఇంకోటి కూడా తీసుకున్నాను చూడండి, బిన్ 45 అన్నాను. ఓకేనా, దీనికి ఒక వాల్యూ వచ్చింది 101101. సేమ్ దీనికి కూడా మీరు ఏంటంటే నేను ఇందాక ఏదైతే పేపర్ వర్క్లో ప్రాసెస్ చూపించానో అదే విధంగా చేస్తే మీకు ఈ వాల్యూ వస్తుంది. వచ్చిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి, వస్తే నాకు కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి అంటే వచ్చిందా లేదా అనేది. సో నేను తెలుసుకుంటాను బికాస్ ఆఫ్ ఇది మీరు చేయండి. ఫస్ట్ వన్ నేను చేసి చూపించాను, సెకండ్ వన్ మీరు చేయండి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏంటంటే డెసిమల్ నుంచి బైనరీలోకి మార్చాం. సో ఇప్పుడు మనం బైనరీలో నుంచి డెసిమల్లోకి మార్చలేమా అంటే డెఫినెట్లీ మార్చచ్చు. సో దానికి కోడ్ ఏంటి, స్టార్టింగ్ 0B కదా, 0B. సో మీరు ఏదైనా ఒక కోడ్ని టైప్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే 1110. ఇది నాకేదో తెలియదు బట్ నేను టైప్ చేస్తున్నాను. మీకు 1110 అంటే మీకు అక్కడ తెలుసు కదా బేస్. సో ఏమొస్తుంది 7 వస్తుంది, చూద్దాం వస్తుందో రాదో. సో చూడండి 14 వచ్చింది. ఓ సారీ, ఐ మీన్ 8 + 4 + 2 అంతేలే 14. ఓకేనా, సో ఈ విధంగా అనమాట. సో 110 అంటే వాల్యూ మారుతుంది. సో 1110 అంటే ఏంటి 8 + 4 + 2. సో 12 + 2 14. ఓకేనా, సో మనకు వచ్చింది. సో బైనరీ నుంచి డెసిమల్లో కూడా మనం మార్చాం. ఓకేనా, ఇప్పుడు మనము కొన్ని ఆక్టల్ కన్వర్షన్స్లోకి వెళ్దాం. ఓకేనా, సో దీంట్లో ఏమైనా కోడ్ మారుతుందా. సో మనకు బైనరీకి అయితే మనకి 0B వచ్చింది. సో ఆక్టల్లో కన్నా మారుతుందా ఒకసారి చెక్ చేద్దాం. సో నేనేం చేస్తాను అంటే ఆక్ట్, సో సేమ్ అదే నెంబర్ తీసుకున్నాను 20, ఎంటర్ అంటున్నాను. ఇక చూడండి 0O24 అని వచ్చింది. అంటే దీని అర్థమైంది 0O రిప్రజెంట్స్ ఇది ఆక్టల్ ఫార్మాట్. ఓకేనా, సో 20 అంటే డెసిమల్ ఫార్మాట్. మనం ఆక్టల్లోకి మారిస్తే 0O24 అంటే ఇది ఆక్టల్ ఫార్మాట్లో మారిందా వచ్చిన వాల్యూ. ఓకేనా, సో నెక్స్ట్ నేను అదేవిధంగా ఎగ్జాక్ట్ డెసిమల్లో కూడా మార్చచ్చు. ఐ మీన్ చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే X20. ఓకేనా, ఎంటర్ అంటున్నాను. చూడండి 0X వచ్చింది. ఇక్కడ 0X అంటే ఏంటంటే మీకు తెలుసు 0X అంటే ఏంటి ఎగ్జాక్ట్ డెసిమల్ ఫార్మాట్ అనమాట. ఓకేనా, ఇట్ రిప్రజెంట్స్ ఎగ్జాక్ట్ డెసిమల్ ఫార్మాట్. 20 డెసిమల్ నెంబర్ మనం ఎగ్జాక్ట్ డెసిమల్లోకి మారిస్తే 20 అనే నెంబర్ని 0x14. ఇక్కడ 14 అనేది ఫార్మాట్, కాకపోతే మనకేంటంటే 0x అనేది ఎగ్జాక్ట్ డెసిమల్ ఫార్మాట్ అని చెప్పేసి మనం అక్కడ రిప్రజెంట్ చేస్తుంది పైథాన్లో. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఇదే విధంగా నేను మీకు వాల్యూస్గా మార్చచ్చు. ఐ మీన్ ఇందాక మనం చేసాం కదా డెసిమల్ నుంచి బైనరీ నుంచి డెసిమల్ చేసాం కదా. సో దీంట్లో మళ్ళీ మనం అప్స్ అండ్ డౌన్స్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే 0x, సో ఏదో ఒక వాల్యూ కావాలి మనకి. సో వాల్యూ కావాలి అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను F అంటున్నాను. F అంటే ఏంటి మీకు చెప్పాను ఇందాక 0 నుంచి 9 వరకు నెంబర్స్ ఉంటే A నుంచి F వరకు ఆల్ఫాబెట్స్ ఉంటాయని చెప్పాను. ఓకేనా, సో ఇప్పుడు నేను ఎంటర్ అంటున్నాను. చూడండి 15 వచ్చింది. సో నెక్స్ట్ అదే విధంగా నేను చూడండి 0
ఎక్స్ సి అంటున్నాను, చూడండి 12. సో ఈ విధంగా మనం ఏంటంటే హెక్సాడెసిమల్ నుంచి మనం డెసిమల్ ఫార్మాట్లో కూడా మార్చుకోవచ్చు. ఓకేనా. అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు ఇవన్నీ చూశారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇదే విధంగా చాలా మీరు ట్రైఅవుట్ చేయండి. ఎందుకంటే మీకు ఎక్కువ చేస్తే మీకు బాగా గ్రిప్ అయితే వస్తుంది. సో గ్రిప్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఫర్దర్గా మీకు బగ్స్ అనేవి రావన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే కొన్ని మీకు టెస్టింగ్ పర్పస్కి ఇస్తాను, మీరు అవి ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇక్కడ నేను ఒక వాల్యూ ఏదైనా ఒక వాల్యూ తీసుకుందాం. సో నేను 0B అండ్ అదేవిధంగా ఇక్కడ చూడండి 101100011110 ఇదేదో నాకు తెలియదు నెంబర్ అసలు, బట్ నేను ఈ నెంబర్ ఇచ్చాను. సో నేను ఎంటర్ అంటున్నాను. ఓకేనా. 718 వచ్చింది. సో ఇప్పుడు ఇది ఏంటి, బైనరీ ఫార్మాట్ నేను ఇచ్చాను, డెసిమల్ ఫార్మాట్లో మారింది, అంటే 718 రావాలి ఇప్పుడు నాకు వాల్యూ. ఇది ఎలా వస్తుందో నేను ఒకటి చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ అదేవిధంగా మీరు కొన్ని నేను ఇక్కడ చూపిస్తాను, అవి నాకు చేసి వాటి ఆన్సర్ ఎంత అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలపండి. ఓకేనా. సో మనం పేపర్ వర్క్లోకి వెళ్దాం. సో గాయస్ ఇక్కడ మనం మీకు తీసుకున్న నెంబర్ అంటే ఇక్కడ ఒకసారి మనం రాసుకుందాం. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాస్తున్నాను 010110011 కదా 0. ఓకేనా. ఈ నెంబర్గా మనం తీసుకుంది. సో నేను ఈ నెంబర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెసిమల్లోకి మార్చాలి అంటే మీరు ఏం చేయాలంటే కొంచెం దూరంగా రాసుకుందాం. ఈ 0B వదిలేసాను, బికాస్ ఆఫ్ ఇది బైనరీ రిప్రజెంటేషన్ కాబట్టి. ఓకేనా. సో 1011001110. ఓకేనా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఎప్పుడైతే మనం ఒక బైనరీ రిప్రజెంటేషన్ నుంచి డెసిమల్లోకి మార్చాలనుకుంటున్నామో అప్పుడు మనం ఏం చేయాలి అంటే పొజిషనల్ వెయిట్స్ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక చూడండి, ఇది 2/0, ఇది 2/1, ఇది 2/2, 2/3, 2/4, ఇలా మనం బ్యాక్ నుంచి రావాలన్నమాట. ఇలా 2/7, ఇలా 2/8, ఇలా 2/9. ఓకేనా. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఎక్కడైతే 1s ఉంటాయో ఆ వాల్యూస్ వరకే తీసుకోవాలి. 0s ఉంటే దాని వాల్యూ 0 అవుతుంది. సో ఇది క్యాన్సిల్, సో ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. ఓకేనా. ఇప్పుడు రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే 2/9 ప్లస్ 2/7 ప్లస్ 2/6 ప్లస్ 2³ ప్లస్ 2/4 ప్లస్ 2/1. సో ఈ వాల్యూ అంతా ఎంత అవుతుంది, సో దాన్ని బట్టే మనకి ఆన్సర్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఇదంతా క్యాలిక్యులేట్ చేయండి. సో 2/9 వాల్యూ, 2/7 వాల్యూ, 2/6 వాల్యూ, 2³ అంటే 8 ప్లస్ ఇక్కడ 2/2 ఇది, సారీ 2². సో ఇక్కడ 2² అంటే 4 ప్లస్ 2/1 అంటే 2. సో 2/6 వాల్యూ అంటే మనకి 64. నెక్స్ట్ 2/7 వాల్యూ అంటే మనకి 128. నెక్స్ట్ 2/9 వాల్యూ అంటే మనకి అరౌండ్ సంథింగ్ వాల్యూ కూడా వస్తుంది, మీరు క్యాలిక్యులేట్ చేయండి. సో టోటల్ ఆన్సర్ చూసుకుంటే మీకు 1457 అయితే మీకు వస్తుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే ఒక బైనరీ రిప్రజెంటేషన్ నుంచి డెసిమల్ వాల్యూస్కి అయితే మారుస్తాం. ఓకేనా, పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా గైస్ మనకి నెంబర్ సిస్టమ్స్ అనేవి, నెంబర్ సిస్టమ్స్ కన్వర్షన్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి. సో మీరు మీకు ఇంకా బాగా డెప్త్గా అయితే వెళ్ళక్కర్లేదు, బికాస్ ఆఫ్ ఏంటంటే మీకు ఒక నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది గైస్. మీకు ఎక్కువ దీని గురించి డెప్త్ అయితే అక్కర్లేదు, బట్ మీకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఎలా కన్వర్ట్ చేస్తారు ఏంటి మీకు ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. వాటికి వాడే కోడ్స్ ఏంటి, సో ఫర్దర్ కోడింగ్లో మనకి అవి యూజ్ అవుతాయి. అంతేగాని మనకి ఇది పర్ఫెక్ట్గా రావాలని లేదు, బట్ మీరు అవన్నీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు హెక్సా ఎలా మార్చాలి, ఆక్ట్లక్ ఎలా మార్చాలి, బిన్ అంటే ఏంటి, ఓకే. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎందుకంటే నెక్స్ట్ మనం చెప్పుకున్న టాపిక్స్లో కూడా మనకి కొన్ని దగ్గర ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఓకేనా. సో ఇది గైస్ మన టాపిక్ అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా మీరు కోర్స్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నా నెంబర్స్ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ కోర్స్కి కాల్ చేస్తే మీరు ఖచ్చితంగా ఈ కోర్స్ని మీరు 2 or 3 డేస్లో మీరు హోమ్ డెలివరీ అయితే వస్తుంది అనమాట. మీకు ప్రాజెక్ట్స్, మెటీరియల్, డీటెయిల్ షార్ట్ కట్ కీస్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ ఆప్షన్స్ అన్నీ కూడా మెటీరియల్లో ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా పైథాన్ సంబంధించిన ప్రతి వీడియో ట్యూటోరియల్స్ వస్తాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్స్, సో ది బెస్ట్ ప్రాజెక్ట్స్, బిగినర్ ప్రాజెక్ట్స్, అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్స్, కొన్ని మీడియం లెవెల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను మీకు కొన్ని ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఎందుకంటే మీకు ఒక గ్రిప్ వచ్చే దానికోసం. ఓకేనా. సో ఇది గైస్ మన టాపిక్ అయితే. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.